Hi, hello, and namaste. Welcome back to our channel Uditi Careers and Mind Mastery. నా పేరు స్వప్న. నేను ఒక సైకాలజిస్ట్ని, ఒక గ్రాఫాలజిస్ట్ని. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి హ్యాబిట్స్ గురించి. ముందుగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు అందరికీ. ఈ న్యూ ఇయర్కి చాలామంది వాళ్ళ అలవాట్లను మార్చుకుందామని ట్రై చేస్తారు, కానీ అవి కాదు. ఉదాహరణకి ఎక్సర్సైజ్ చేయాలని, లేదంటే వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకుందామని, ఇలాంటివి చాలా వరకు అనుకుంటారు, కానీ వాటిని చేయలేరు. ఇయర్ ఎండింగ్ వచ్చాక కానీ అర్థం కాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త రెజల్యూషన్స్ అని మళ్ళీ స్టార్ట్ చేస్తాము. అయితే ఏదైనా రెజల్యూషన్ అనేది తీసుకుంటున్నప్పుడు మన అలవాట్లు ఏంటి, ఆ అలవాట్ల వల్ల మన జీవితం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చూద్దాము. యాక్చువల్లీ అలవాటు అంటే ఒక హ్యాబిట్. అది ఎలా మారుతుంది అంటే, మీ అలవాటు అనేది మీ రొటీన్ బిహేవియర్ అయిపోతుంది. ముందు అలవాటుగా స్టార్ట్ అయిన మీ బిహేవియర్ కింద అది చేంజ్ అయిపోతుంది. ఈ సైకాలజిస్టులు ఏమంటారు అంటే, హ్యాబిట్స్ అనేవి ఒక లూప్ లాంటివి. మీరు ఎప్పుడైతే ఒక దినచర్యను లేదంటే ఒక హ్యాబిట్ని మీరు చేస్తూ ఉంటారో, అది రొటీన్ కింద మారిపోతుంది. ఈ రొటీన్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ అలవాటు అనేది మధ్యలో వచ్చేస్తుంది. అంటే ఒక లూప్, మీ బిహేవియర్ హ్యాబిట్ బిహేవియర్ హ్యాబిట్, ఇలా ఒక సర్కిల్ ఫామ్లో తిరగడం స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఆ హ్యాబిట్ మార్చుకోవాలి అంటే దాన్ని మీరు బ్రేక్ చేయాలి. మీరు ఈ లూప్ని బ్రేక్ చేసినప్పుడు మీరు మీ అలవాట్లని మార్చుకోగలరు. ఈ అలవాట్లను మార్చుకోవాలి అంటే ముందుగా చంకింగ్ అంటే తెలుసుకుందాం. ఈ బ్రెయిన్లో మనం ఏదైనా ఆలోచిస్తూ ఉంటే ఒక ప్రాసెస్ జరుగుతుంది, అది చంకింగ్ అంటాము. ఈ బ్రెయిన్ ప్రాసెస్ అనేది అంటే బ్రెయిన్లో చంకింగ్ అనేది జరుగుతుంది. ఒక పనిని పదే పదే రిపీట్ చేస్తూ ఉంటే బ్రెయిన్ అది ఒక అలవాటుగా మారిపోతుంది. ఈ చంకింగ్లో కూడా మనం ప్రతిసారి అది రిపీట్ చేస్తూ ఉంటాము. ఈ రిపీట్ చేస్తూ ఉంటే అది అలవాటు అయిపోతుంది. అలవాటు అనేది రిపీట్ అవుతే బిహేవియర్ లాగా మారిపోతుంది. అందుకని ముందుగా అసలు ఈ బ్రేక్ చేయాలి అంటే అసలు అలవాటు అనే దాని గురించి మనం ముందు ఎలా స్టార్ట్ అయ్యింది, దాన్ని ఎలా ఆపాలి అనేది, అంటే దాని ట్రిగ్గర్ పాయింట్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఒక యాక్షన్ని అంటే ఒక పనిని పదే పదే రిపీట్ చేస్తూ ఉంటే బ్రెయిన్ ఏం చేస్తుందంటే దాన్ని ఆటోమేటిక్గా ఒక బిహేవియర్గా మార్చేస్తుంది అన్నట్టు. అలాంటప్పుడు మనం మంచి అలవాట్లు చేసుకోవాలి అంటే దానికి మనం మంచి యాక్షన్స్ ఇవ్వాలి, మంచి పనులను అటాచ్ చేస్తూ ఉండాలి. అయితే కొత్త అలవాట్లను చేసుకోవాలి అంటే కొన్ని సైకలాజికల్ ప్రిన్సిపల్స్ని ఉపయోగించాలి. ముందుగా వచ్చేసి హ్యాబిట్ స్టాకింగ్. ఈ హ్యాబిట్ స్టాకింగ్స్ అంటే ఏంటంటే, మీకు బట్టలు ఉన్నాయనుకోండి, ఒక చీర కింద ఇంకొక చీర, లేదా ఒక డ్రెస్ కింద ఇంకొక డ్రెస్, అలా ఒక 10 డ్రెస్సెస్ ఉన్నాయనుకోండి, అది డ్రెస్ స్టాకింగ్ అంటాము. దాంట్లో మీరు కొత్త డ్రెస్ తెచ్చి మధ్యలో దూర్చాలి. అది హ్యాబిట్స్ కూడా అలా అలవాట్లు అన్నట్టు. పొద్దున బ్రష్ చేసుకోవడము, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడము, తర్వాత రెడీ అవ్వడము, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి అందులో మధ్యలో మీకున్న కొత్త హ్యాబిట్ని దాని మధ్యలో దూర్చాలి. దాన్ని హ్యాబిట్ స్టాకింగ్ అంటాము. అంటే ఉన్న అలవాట్లని చేసుకుంటూనే దాంట్లో ఈ కొత్త అలవాటుని దూర్చాలి. అంటే మీరు స్నానాన్ని బిఫోర్ చేయాలి, ముందే చేద్దాము తినడానికన్నా అనుకున్నప్పుడు ఈ బ్రషింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్ మధ్యలో దీన్ని దూర్చేసేయాలి. లేదు చదవాలి, ఇంకా ఎక్కువ చదువుకుందాం, వేరే ఏదైనా బుక్స్ చదవాలి, టైం దొరకట్లేదు అన్నప్పుడు ఈ రెండింటి మధ్యలో, బాతింగ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో దాన్ని దూర్చేయాలి. మీ పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాట్ల మధ్యలో ఈ కొత్త అలవాటుని దూర్చాలన్నట్టు. ఇది హ్యాబిట్ స్టాకింగ్ అంటాము. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే అది మీకు అలవాటు అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా నచ్చని బిహేవియర్, నచ్చని అలవాటు ఏదైనా ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేయడం. ఈ నచ్చని కొత్త అలవాటుని చేసుకోవడం వేరు, నచ్చని దాన్ని బ్రేక్ చేయడం అనేది వేరు. ఎగ్జాంపుల్, మీకు ఎక్కువ కెఫైన్ తాగడం అలవాటు ఉంటే మానేయడం, లేదా ఆల్కహాల్ని తగ్గించడం, ఇలాంటివి ఏవైనా చేయాలి, బిహేవియర్ని చేంజ్ చేసుకోవాలి అన్నప్పుడు అసలు దాన్ని మీరు ఏది ట్రిగ్గర్ చేస్తుంది అనే దాన్ని గుర్తించాలి.
ఫస్ట్ ఆ అలవాటు కారణం ఏంటి అనే దాన్ని మీరు గుర్తించాలి. లేదంటే ఎగ్జాంపుల్, మీరు సోషల్ గ్యాదరింగ్ వెళ్ళాలి అంటే భయము, కానీ మీ వృత్తిపరంగా కానీ మీ ఫ్యామిలీ పరంగా కానీ వెళ్ళాల్సి వస్తుంది. ఇలా సోషల్ గ్యాదరింగ్ వెళ్ళాలి అనే భయాన్ని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆ అలవాటుని చేంజ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనేది ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. అసలు మీకు ట్రిగ్గరింగ్ ఏంటి ఇక్కడ? కొత్త మనుషులు. ఒక సోషల్ గ్యాదరింగ్ వెళ్తే కొత్త వాళ్ళు కనిపిస్తారు, అది మీకు ట్రిగ్గర్ అవుతుంది. దాన్ని ఏం చేయాలి? దాన్ని రీప్లేస్ చేయాలి. దాన్ని దేంతో? సెల్ఫ్ టాక్తో. ఓకే, కొత్త వాళ్ళని కలవాలి అంటే వాళ్ళు మనం జడ్జి చేస్తారని, లేదా మన గురించి వాళ్ళకి ఏదైనా అభిప్రాయం ఏర్పడుతుందేమో, మన గురించి నెగటివ్గా అనుకుంటారేమో అనేది ఒక థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ థాట్స్ని పాజిటివ్గా మార్చుకోండి. ఓకే, కొత్త వాళ్ళని కలవడంలో తప్పేం లేదు. మేబీ కొంతమందికి నచ్చకుండా కొంతమందికి మనం నచ్చుతాము. మన అలవాట్లు నచ్చవచ్చు, మన క్వాలిటీస్ కొంతమందికి నచ్చవచ్చు. లేదా ఇదా సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. నేను కొంతమందికి నచ్చుతాను, నా క్వాలిటీస్ వాళ్ళకి నచ్చుతాయి అనేసి అనుకోవడం. ఇలా సెల్ఫ్ టాక్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే అదే అలవాటు అవుతుంది. అలాగే ఈ గ్యాదరింగ్ వెళ్ళే ముందు కొద్దిగా రిలాక్సేషన్ అలవాటు చేసుకోవచ్చు. లేదంటే ఎన్ఎల్పి టెక్నిక్ ఉంటుంది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని. ఈ ఎన్ఎల్పి టెక్నిక్లో కూడా మీకు ఇలా సోషల్ గ్యాదరింగ్స్ కానీ యాంగ్జైటీ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఆ ప్రొసీజర్ని కూడా ఫాలో అవ్వచ్చు. అది రెగ్యులర్గా చేయాలి. లేదంటే రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయాలి, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం, ఇలాంటి ఏదో ఒక టెక్నిక్ వెళ్ళే ముందు చేశాము అంటే కొద్దిగా సప్రెస్ అవుతుంది. అప్పుడు కొత్త వాళ్ళని కలవడానికి ఏమీ భయం అనిపించదు. ఇలా కొత్త అలవాటుని ఏదైనా చేసుకోవాలి అంటే ఆ అలవాటు ట్రిగ్గర్ ఏంటి, దాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేయగలను, ఏం చేస్తే ఈ అలవాటుని నేను చేంజ్ చేసుకోగలను అనేది ఆలోచించి చేసుకోవచ్చు అన్నట్టు. అప్పుడు మీ రెస్పాన్స్ అనేది మారుతూ ఉంది. సో ఈ అలవాట్లను చేంజ్ చేసుకుంటారని 2024లో మీరు కావాలనుకుంటున్న చేంజెస్ మీరు వీటి హెల్ప్తో మీరు చేసుకుంటారని ఆశిస్తున్నాను. టేక్ కేర్. ముందుగా సెల్ఫ్ కేర్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. టేక్ కేర్. అండ్ అలాగే ఇది ఒకరోజు 2 రోజుల్లో వచ్చేది కాదు. దీనికి టైము, ఓపిక చాలా ఉండాలి. టైం అండ్ ఓపికతో కూడుకుంటే మీరు దేన్నైనా చేంజ్ చేయగలరు. మిమ్మల్ని మీరు పాజిటివ్గా చేంజ్ చేసుకోగలరు. అలాగే చిన్న చిన్న చేంజెస్ ఏవైనా సరే వాటిని సెలబ్రేట్ చేసుకోవడం చేయండి. సెలబ్రేట్ చేసుకుంటే మీకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ లాగా ఉంటుంది. సో ఈ చేంజెస్ చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. మా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.